హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయ్ తన హెచ్ఆర్తో తన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వెళ్తే హెచ్ఆర్ తన పట్ల చెడుగా ప్రవర్తిస్తాడు. దాంతో తను అక్కడి నుండి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ హెచ్ఆర్ కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ కంపెనీలోకి ఒక దెయ్యం అయితే వస్తుంది. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆ దెయ్యం ఆ హెచ్ఆర్ని అయితే ఊరేసి చంపేస్తుంది. నెక్స్ట్ డే ఆ కంపెనీ మేనేజ్మెంట్ అయితే పోలీసుని పిలకుండా ఒక స్వామీజీని అయితే తీసుకొని వస్తారు. ఆ చివరకు కొన్ని పూజలు చేసి అయితే ఆ ఆత్మని ఒక బొమ్మలో బంధించి ఊరికి ఉత్తరాన పాతమని చెప్పి పంపిస్తారు తన శిష్యుల్ని. వాళ్ళు కూడా పూడ్చిపెట్టేస్తారు. అయితే ఆ ఆత్మ ఇంకెవరిదో కాదు, గీతాంజలి పార్ట్ 1లో ఉంటుంది కదా వాళ్ళ అక్క, తనే అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత పూడ్చిపెట్టిన ప్లేస్ దగ్గర సిటీ ఎగ్జిక్యూషన్ జరగడం వల్ల ఆ బొమ్మ మళ్ళీ బయటపడుతుంది. అయితే ఆ బొమ్మని ఒక అమ్మాయి, బొమ్మలు అమ్ముకునే అమ్మాయి అది చూసి తను కొంచెం నీట్గా తయారు చేసి మార్కెట్లో అమ్మడానికి అయితే ట్రై చేస్తుంది. అయితే అప్పుడు వెంకట్రావు అనే మిమిక్రీ ఆర్టిస్ట్ 100 రూపాయలు ఇచ్చి ఆ పాప దగ్గర బొమ్మ అయితే తీసుకుంటాడు. అయితే వెంకట్రావుకి ఊటీలో ఒక షో ఉంటుంది. సో ఆ బొమ్మను తీసుకొని ఊటీకి అయితే వెళ్తాడు. అయితే సీన్ కట్ చేస్తే ఆల్రెడీ ఒక సినిమా తీసుకొని సక్సెస్ అయ్యి తర్వాత వరుసగా 2-3 ఫ్లాప్లు ఎదుర్కొని ఇంకో సినిమా డైరెక్ట్ ఛాన్సర్ కోసం శ్రీనివాస్ ఇంకా అతని స్నేహితులు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళతోనే అయాన్ అనే ఇంకొక స్నేహితుడు కూడా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు అయాన్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలని అయితే చాలా రోజులని ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు సినిమా ఛాన్స్ల కోసం వెతికి అలసిపోయి ఇంక చాలు ఇంటికి వెళ్ళిపోదామని తట్టాబుట్టా సర్దేసుకొని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే శ్రీనివాస్కి సినిమా గురించి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ఫోన్లో గోవిందా అనే వ్యక్తి, మా బాస్ మీ గీతాంజలి సినిమా చూసి డైరెక్షన్ చాలా నచ్చింది, అతను తీయబోయే నెక్స్ట్ మూవీకి మీరే డైరెక్ట్ చేయాలని బలంగా కోరుకుంటున్నాడు, మీరు వెంటనే మీ టీం తీసుకొని ఊటీకి వచ్చేయనని చెప్తాడనమాట. దేవుడు ఉన్నాడ్రా అని అనుకొని వీళ్ళు నలుగురు సంబరాలు చేసుకుని వెంటనే ఫ్లైట్ ఎక్కి ఊటీకి అయితే చేరిపోతారు. ఊటీలో దిగిన వెంటనే గోవిందా వీళ్ళ టీం అందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళ సార్కి పరిచయం కూడా చేసి అగ్రిమెంట్స్ మీద సంతకాలు అయితే చేయించుకుంటారు. ఇందులో ప్రొడ్యూసర్ పేరు విష్ణు వచ్చేసరికి శ్రీనివాస్ వాళ్ళకి ఒక కండిషన్ అయితే పెడతాడు. ఈ మూవీ తను రాసిన కథతో మాత్రమే షూట్ చేయాలని చెప్పి ఇంకా తను షూటింగ్ స్పాట్ ని కూడా ఆల్రెడీ అరేంజ్ చేశాడని, ఊరి చివరన సంగీత్ మహల్ అనే ప్లేస్ ని ఎప్పుడో కొనేశానని, మీరందరూ వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయాలని, అండ్ ఆల్సో మన హీరోయిన్ ని కూడా మీరే వెతికి పెట్టాలని విష్ణు వచ్చేసరికి శ్రీనివాస్ అండ్ టీమ్ కి గట్టిగా చెప్తాడనమాట. శ్రీనివాస్ వచ్చేసరికి హీరోయిన్స్ కోసం చాలా ఆడిషన్లు అయితే పెడతాడు, కానీ ఎవరు కరెక్ట్ గా సెట్ అవ్వరు. అయితే ప్రొడ్యూసర్ ఒక అమ్మాయిని వెతికి ఈ అమ్మాయి అయితే మన క్యారెక్టర్ కి కరెక్ట్ సరిపోతుందని చెప్పేసి శ్రీనివాస్ కి చెప్తాడు. వెంటనే శ్రీనివాస్ వెళ్ళి అక్కడికి చూడగానే అది ఇంకెవరో కాదనమాట, ఆ అమ్మాయి మన హీరోయిన్ అంజలి అయితే మన శ్రీనివాస్ కి ఆల్రెడీ పరిచయం అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అంజలి కూడా ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండడంతో ఈ మూవీకి వెంటనే ఓకే చెప్తుంది. హీరోయిన్ కూడా సెట్ అయిపోవడంతో అందరూ కలిసి సంగీత్ మహల్ షూటింగ్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతారు. కార్ సంగీత్ మహల్ వెళ్లే రూట్ కి వెళ్ళగానే అక్కడ టీ షాప్లు ఉండే కొంతమంది ఆ కార్ ని అయితే చూస్తారు. వీరేటి సంగీత్ మహల్ గురించి తెలిసి కూడా అక్కడికి వెళ్తున్నారు ఇలా ఒక పెద్ద ఆయన అయితే అంటాడు. అయితే అక్కడున్న ఒక వ్యక్తి సంగీత్ మహల్కి వెళ్తే ఏమవుతుంది అని అడగగానే అప్పుడు అతను సంగీత్ మహల్ హిస్టరీ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ సంగీత్ మహల్ ప్యాలెస్ లో శాస్త్రి ఇంకా వారి భార్య మహాలక్ష్మి, ఆల్సో వాళ్ళ పిల్లలు పావని ఇంకా మోహిని ఆ ప్యాలెస్ లో ఉండేవారు. నటరాజ్ శాస్త్రి వచ్చేసరికి అందరికి నాట్యం నేర్పిస్తూ జీవితాన్ని సాగించేవాడు. శాస్త్రి వాళ్ళ పెద్ద అమ్మాయి పావని డేవిడ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి వాళ్ళ పెళ్లికి వాళ్ళ నాన్న ఎక్కడ ఒప్పుకోడు అని చెప్పేసి డేవిడ్ అనే అబ్బాయితో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మన అమ్మాయి షాక్ నుండి కోలుకోవడానికి మన శాస్త్రికి చాలా సంవత్సరాలు అయితే పడుతుంది. ఇంకా మిగిలిన ఒకే ఒక కూతురు మోహినిని చాలా ప్రేమగా అపురూపంగా అయితే చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ చిన్న కూతురు మోహిని కూడా ఒక అబ్బాయిని అయితే ప్రేమించి తను కూడా వాళ్ళ నాన్నకి చెప్తే ఎక్కడ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవడం అని చెప్పేసి ఆ రోజు బట్టలు సర్దుకొని మెల్లిగా ఇంటి నుండి బయటికి రాగానే అక్కడ వాళ్ళ అమ్మ నాన్నకైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. అయితే శాస్త్రి వచ్చేసరికి కొంతమంది మనుషుల్ని పంపించి తన లవర్ని కొట్టిస్తాడనమాట. తట్టుకోలేక తను సూసైడ్ అయితే చేసుకుంటాడు లోయలోకి దూకేసి. ఇదంతా తెలిసిన మోహిని తనకు తానే నిప్పంటించుకొని ఆత్మహత్య అయితే చేసుకుంటుంది. ఈ ఆత్మహత్య చేసుకునే క్రమంలో సంగీత్ మహల్ మొత్తం తగలబడిపోతుంది. ఇదే టైంలో శాస్త్రి ఇంకా తన భార్య కూడా ఇదే టైంలో చనిపోతారనమాట. అయితే ఈ సంఘటన 2012 ఆగస్టు 8వ తారీఖున అయితే జరుగుతుంది. అయితే కొంతకాలం తర్వాత కోయంబత్తూరుకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఆ మహల్ని కొని ఒక గెస్ట్ హౌస్ లాగా అయితే మార్చుతాడు. ఆ గెస్ట్ హౌస్ పేరు వచ్చేసరికి మహాలక్ష్మి గెస్ట్ హౌస్ అనమాట. అలా కొన్ని రోజుల తర్వాత మోహిని చనిపోయిన ఆగస్టు 8వ రోజు రానే వస్తుంది. ఆగస్టు 8, 2014 సంవత్సరంలో
ఒక జంట అలాగే పారిపోయి ఈ గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకుందాం అని చెప్పేసి వస్తారు. అప్పుడు దెయ్యంలా మారిన ఆ లక్ష్మి ఆ అబ్బాయిని అయితే చంపేస్తుంది. ఇది జరిగిన కరెక్ట్గా సంవత్సరానికి 2015 రాగానే అక్కడికి మరి ఇంకో జంట కూడా వస్తుంది. దాంట్లో కూడా ఉండే అబ్బాయిని అక్కడ ఉండే మహాలక్ష్మి దెయ్యం అయితే చంపేస్తుంది. అప్పటి నుండి ఆ సంగీత్ మహల్ అంటే ప్రతి ఒక్కరికి భయం. ఈ విషయాన్ని మన శ్రీనివాస్ టీం అయితే ఆ సంగీత్ మహల్లోకి అయితే అడుగు పెట్టేస్తారు. సీన్ కట్ చేస్తే ఊటీలో మన వెంకట్రావు కామెడీ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి వెంకట్రావు అయితే కొత్తగా కొన్న బొమ్మతో కామెడీ షో అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే తను మిమిక్రీ చేసే టైంకి తను వాయిస్ ఇవ్వకుండానే ఆ బొమ్మ ఆటోమేటిక్గా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ అశోక్కి డబ్బులు ఇచ్చిన అతన్ని ఘోరంగా అవమానిస్తుంది. దాంతో ఆ వ్యక్తి వెంకట్రావు దగ్గరికి వచ్చి తనకి ఇవ్వాల్సిన చెక్కుని చింపేసి చాలా ఘోరంగా తిట్టేసి వెళ్ళిపోతాడు. అసలు ఈ బొమ్మ ఎలా మాట్లాడిందిరా బాబు అని చెప్పేసి బుర్ర బద్దలు కొట్టుకొని నీ వల్లే నాకు 2 లక్షలు రావాల్సిన చెక్కు పోయిందని ఆ బొమ్మని చాలా కోపంతో కిటికీ నుండి అయితే బయటికి విసిరేస్తాడు. అలా బాధపడుతూ నిద్రపోయి లేవగానే వెంకట్రావు ముందు తను పారేసిన బొమ్మ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. వెంటనే భయంతో సడన్గా లేచి ఎవరివే నువ్వు నన్ను వదలట్లేదని చెప్పేసి మళ్ళీ ఆ బొమ్మని మంటలో అయితే వేసేస్తారు. కానీ మళ్ళీ ఆ బొమ్మ తిరిగి తన బ్యాగులో అయితే ప్రత్యక్షమవుతుంది. బొమ్మ నువ్వు నన్ను మా చెల్లి దగ్గరికి అయితే తీసుకువెళ్ళు, అప్పుడే నిన్ను వదిలేస్తానని వెంకట్రావుకు చెప్తుంది మన దెయ్యం బొమ్మ. వేరే దారి లేక ఎలాగైనా ఈ బొమ్మని వదిలించుకోవాలని చెప్పేసి మన వెంకట్రావు ఆ బొమ్మలో ఉండే ఆత్మ యొక్క చెల్లి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టార్ట్ చేయడానికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పూజలో భాగంగా టెంకాయ కొట్టగా ఆ టెంకాయ అయితే నల్లగా బూజు పట్టేసినట్టు ఉంటుంది. ఏంట్రా ఇది అశుభం జరిగిందని ఆలోచించే లోపే షూటింగ్ కోసం వచ్చే కెమెరా మ్యాన్కి కూడా యాక్సిడెంట్ అవ్వడంతో శ్రీనివాస్ అయితే చాలా టెన్షన్ పడిపోయి కంగారు పడిపోతాడు. మన ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఈ మూవీని ఎలాగైనా కంటిన్యూ చేయాలని చెప్పగా అప్పుడు మన శ్రీనివాస్ తనకు తెలిసిన ఇంకో కెమెరామ్యాన్ని షూటింగ్ అయితే అరేంజ్ చేస్తాడు. రాత్రి అవగానే ఒక్కొక్కరు ఒక్కో రూమ్ తీసుకొని నిద్రపోతూ ఉండగా హీరోయిన్ అంజలికి అయితే ఎవరో మాట్లాడినట్టు శబ్దం వినిపిస్తుంది. ఎవరై ఉంటారా అని చెప్పేసి శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళగా హాల్లో ఉయ్యాల ఒకటైతే ఊగుతూ ఉంటుంది. వెళ్ళి ఆ ఉయ్యాలని ఊపడం ఆపేసి మళ్ళీ వస్తూ ఉండగా మళ్ళీ అది ఊగడం స్టార్ట్ అవుతుంది. వెనక్కి తిరగకుండా నీడను చూస్తే ఆ ఉయ్యాల్లో ఎవరో ఉన్నట్టయితే కనిపిస్తుంది. తిరిగి చూసిన వెంటనే భయంకరమైన రూపంతో లక్ష్మీ దెయ్యం అయితే తనకు ప్రత్యక్షమవుతుంది. వెంటనే గీతాంజలి చాలా భయపడి గట్టిగా అరవగా వాళ్ళ టీం మొత్తం అక్కడికైతే వస్తారు. ఏమైంది అని అడిగిన వెంటనే తనకు దెయ్యం కనిపించిందని చెప్తుంది. కానీ అక్కడ ఉన్నవారు ఎవరు నమ్మరు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కెమెరామ్యాన్ నాని అయితే సంగీత్ మహల్కి వస్తాడు. వచ్చి టీం అందరితో పరిచయం పెంచుకొని తను రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్కి అయితే వెళ్తాడు. నాని బాత్రూంలోకి వెళ్ళగానే అక్కడ శాస్త్రి అయితే నిలబడి ఉంటాడు. ఎవడ్రా నువ్వు నా రూమ్లో ఉన్నావు అని చెప్పేసి వెంటనే మన నాని అయితే మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా రూమ్లో ఎవడో ఉన్నాడు రండి అంటాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు. తీరా అయాన్ తన రూమ్లో గర్ల్ ఫ్రెండ్తో తను మాట్లాడుతూ ఉండగా తన మంచం కింద ఒక దెయ్యం ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు అయాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నీ రూమ్లో ఎవరో అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి అలిగి ఫోన్ కట్ చేసేస్తుంది. అయితే మన అయాన్ మొత్తం రూమ్ అంతా వెతికి చూడగా లాస్ట్లో మంచం కింద కూడా చూడగా దెయ్యం కనబడదు. ఇంకా వచ్చేస్తే మన డైరెక్టర్ శ్రీనివాస్ ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్కి అక్కడున్న దెయ్యాలన్నీ కనబడతాయి. వెంటనే భయపడిపోయి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నిజంగా అక్కడ దెయ్యాలు ఉన్నాయి, ఆల్సో మా ప్రాణాలు కూడా పోయేలా ఉన్నాయి, మేము ఈ సినిమా చేయలేం అని చెప్పగా మీరు ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఇచ్చేశారు, మీరు సినిమా చేయకపోతే తన అగ్రిమెంట్లో రాసినట్టు 3 కోట్లు చెల్లించాలని, చెల్లించిన తర్వాతే మీరు వెళ్ళిపోవచ్చని చెప్తాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక శ్రీనివాస్ తన టీంతో మళ్ళీ హాల్లోకి అయితే వెళ్తాడు. సీన్ కట్ చేస్తే అంజలి రూమ్లో ఎవరో టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరా అని వెళ్ళి చూడగా సోఫాలో ఉండే దెయ్యాన్ని చూసి చాలా గట్టిగా అరుస్తూ కిందకి వెళ్ళి తన టీంతో అయితే చెప్తుంది. ఉండే విషయం ఏంటంటే శ్రీనివాస్ ఇంకా తన ఫ్రెండ్స్కి ఆల్రెడీ అక్కడ దెయ్యాలు ఉన్నాయని తెలుసు. వీళ్ళకి ఇప్పుడు నిజం చెప్తే ఎక్కడ సినిమా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారనేసి వెంటనే శ్రీనివాస్ అవన్నీ నిజం దెయ్యాలు కావు, వాళ్ళు ఆర్టిస్ట్ అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. దీంతో అంజలి ఇంకా అయాన్ వీళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకొని రూమ్స్ కూడా వెళ్ళిపోయి నిజంగా వాళ్ళు మనుషులే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆ దెయ్యాలు కూడా వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళు చెప్పేవి వింటూ ఉంటాయి. శాస్త్రి అయితే ఏకంగా కెమెరామ్యాన్ నాని దగ్గర అయితే ఏకంగా మందు బాటలు కొట్టేసి వెళ్ళిపోతాడు. మన అయాన్ వచ్చేసరికి రోహిణి పాపకి ఎలా ఏడవాలనేసి నేర్పిస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో మన అంజలి అయితే లక్ష్మి ఆంటీతో ఆంటీ ఆంటీ అంటూ ముచ్చట్లు పెట్టేస్తుంది. నెక్స్ట్ డే షూటింగ్స్లో దెయ్యాల క్యారెక్టర్స్ అవసరం అవుతాయి. అయితే నిజం తెలియని మన కెమెరామ్యాన్ ఆర్టిస్ట్లు ఎక్కడ్రా అని అడగ్గా మన శ్రీనివాస్కి ఏం చెప్పాలో తెలియదు. అయితే మన నాని డైరెక్ట్గా శాస్త్రి దగ్గరికి వెళ్ళి షూటింగ్ రమ్మని పిలుస్తాడు. ఫస్ట్ శాస్త్రి రానంటాడు. అయినా మన నాని వినకుండా తనకి కళాకారుడికి ఉండే స్కిల్స్ లేవని చెప్పేసి అవమానించి మళ్ళీ తీసుకొస్తాడు.
కిందనున్న శ్రీనివాస్ ఇంకా అతని టీం ఇవన్నీ చూస్తూనే భయపడుతూనే మన షూటింగ్ని అయితే స్టార్ట్ చేసేస్తారు. అలా ఎవ్వరూ నమ్మని విధంగా ఈ 3 దెయ్యాలు వాళ్ళ షూటింగ్లో యాక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాయి. నెక్స్ట్ డేట్ ఆగస్ట్ 8వ తారీఖు అయితే వస్తుంది. ఆ రోజే శాస్త్రి ఇంకా అతను ఫ్యామిలీ చనిపోయిన రోజు. అయితే ఆ రోజు వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసి శాస్త్రి ఇంకా తన ఫ్యామిలీని రెచ్చగొట్టేలా షూటింగ్లో కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి. బాగా కోపానికి గురైన మన శాస్త్రి అక్కడ ఉన్న అయాన్ ఇంకా నానిపై చేసుకుంటాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవ పడగా అక్కడ ఉన్న దెయ్యాలు తన విశ్వరూపాలను అయితే చూపిస్తాయి. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవి దెయ్యాలని అయితే అర్థమైపోతాయి. కెమెరామ్యాన్ నాని ఇంకా అయాన్ అయితే హాస్పిటల్లో కూడా చేరిపోతారు. మిగతా వారందరికీ శ్రీనివాస్ ఎలాగో ఒకలాగా నచ్చచెప్పి ఈ దెయ్యాల కంపెనీని తప్పించుకోవాలంటే మనం ప్రొడ్యూసర్ గారి ఇంటికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ని ఎలాగైనా దొంగలించాలని చెప్తాడు. అప్పుడు మన ప్రొడ్యూసర్ విష్ణు లేని టైంలో వీరందరూ విష్ణు ఇంటికి అయితే చొరబడడానికి వెళ్తారు. ఎలాగో ఒకలాగా అక్కడున్న అగ్రిమెంట్స్ అన్ని తీసుకొని వెళ్తుండగా వీళ్ళకి అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో అయితే కనబడుతుంది. ఆ వ్యక్తి మరి ఇంకెవరో కాదు, అంజలి వాళ్ళ అక్కని మోసం చేయడంతో వీళ్ళందరూ అతన్ని చంపేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర అసలు నిజమైతే బయటపడుతుంది. అతని కొడుకే ఈ ప్రొడ్యూసర్ విష్ణు అనమాట. తండ్రిని వీళ్ళందరూ కలిసి చంపారని రివెంజ్ తీసుకోవడం కోసం వీళ్ళందరినీ ఒక చోట చేర్చి అనే పేరుతో వీళ్ళందరినీ ఆ దెయ్యాలుండే కొంపలోకి అయితే పంపిస్తాడు. సరిగ్గా అదే టైంకి విష్ణు అయితే తన ఇంటికి వచ్చేస్తాడు. విష్ణు రావడం చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కంగారులో అగ్రిమెంట్ పేపర్స్ అక్కడే పడేసుకుంటారు. అలా వాళ్ళు బ్యాక్ డోర్ నుండి అయితే వెళ్ళిపోతారు. అయితే లోపలికి వచ్చిన విష్ణుకి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారని అర్థమైపోతుంది. అక్కడ ఉండే తన తండ్రి అస్థికలు కింద పడి తన అస్థికల్లో ఉండే ఆత్మ తిన మీద ఆవాహిస్తుంది. పారిపోయిన వాళ్ళందరి వెనక విష్ణు అయితే వెంటాడుతాడు. అయితే అక్కడ ఒక జాతర జరుగుతూ ఉండగా ఆ జాతరలోకి విష్ణు ఎలాగో ఒకలాగా చేరుకొని వాళ్ళ స్నేహితుల్లో ఇద్దరిని ఇంకొక శరీరంలోని దూరి చంపేస్తాడు. అప్పుడు అంజలి ఇంకా శ్రీనివాస్ విష్ణు దగ్గర నుండి తప్పించుకుంటూ వెళ్ళగా అక్కడే మన మిమిక్రీ ఆర్టిస్ట్ బొమ్మతో కూర్చొని ఉంటాడు. ఆ బొమ్మలో ఉన్న ఆత్మ తన చెల్లెల్ని చూసి గుర్తుపట్టి వెంకట్రావుని ఆ బొమ్మలో ఉండే దెయ్యం అడుగుతుంది. ఈ బొమ్మలో మీ అక్క ఆత్మ అయితే ఉందని చెప్పేసి ఆ బొమ్మని వాళ్ళకి ఇచ్చి అక్కడి నుండి పారిపోతాడు. తన చెల్లి ప్రమాదంలో ఉందని గ్రహించి తను వెంటనే చెల్లిలో అయితే ఆహ్వానిస్తుంది. అప్పుడు విష్ణు ఇంకా అంజలి వీరిద్దరూ ఒకరితో ఒకరు చాలా ఘోరంగా పోట్లాడుకుంటారు. ఫైనల్ గా విష్ణు ముందు అద్దం పెట్టగానే తన లోపల ఉండే తండ్రి ఆత్మ బయటికి రాగానే ఆ ఆత్మను ఒక బొమ్మలో బంధించి విష్ణుని కాలుతో ఒక తన్ను తంతుంది. అయితే ఆ విష్ణు అలా ఎగిరి ఒక గుణపంపై పడి చనిపోతాడు. ఇంతటితో మూవీ కూడా అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే విషయం మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.